కంబాల శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో కడతాల మండల కేంద్రంలో విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ రాగల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్లు 6,000కు, అలాగే అన్ని రకాల చేయూత పెన్షన్లు 4,000 పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న పెన్షన్దారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా నెలకు 1000 కోట్ల చొప్పున 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కదారి పట్టించడం అన్యాయమన్నారు. మొత్తమే నడవరాని వాళ్ళు ఉంటారు కదా, కండరాల కిందతోటి లేవలేని స్థాయిలో ఉన్న వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామన్నాడు. నవంబర్ లో ఆయన ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ లో మా ప్రభుత్వం రాబోతుంది, డిసెంబర్ లో రాగానే మీ అందరికీ పింఛన్లు పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 19 నెలలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. సంవత్సరం గడిచిపోయి 19 నెలలు అవుతుంది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. అయినా మన పింఛన్ల గురించి మాట్లాడతలేరనే విషయాన్ని ముందుగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అసలు ఈ పింఛన్దారులు ఎంతమంది ఉన్నారు అని లెక్క చేస్తే 45 లక్షల మంది తెలంగాణ